ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఇవాళ నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580.70 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 286.3667 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే కంటిన్యూగా శ్రీశైలం నుంచి అయితే కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి 2 క్రస్ట్ గేట్లను ఎత్తడంతో పాటు అటు విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా 1,20,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 577.60 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 276 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ వరద ప్రవాహం గత 1,00,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం 3 రోజులుగా కూడా కొనసాగుతుండటంతో రోజుకు 3 నుంచి 4 అడుగుల నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఇటు టీఎంసీల పరంగా కూడా 4-5 టీఎంసీల నీటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 577.60 అడుగులకు చేరుకోవడంతో ఇక కేవలం 12 అడుగుల నీటి మట్టానికి చేరితే నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయికి నిండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో ఇటు కృష్ణా పరివాహం కావచ్చు, అటు కర్ణాటకకు సంబంధించి కానీ కృష్ణా బేసిన్ కు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ వరద ప్రవాహం అయితే కంటిన్యూగా కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికే మారడంతో పాటు ఇటు దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్న క్రమంలో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా రేపటి వరకు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. కాబట్టి ఎగువ నుంచి ఇదే వరద కొనసాగితే మాత్రం రేపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పైనుంచి మాత్రం 1,20,000 క్యూసెక్లు కంటిన్యూగా వస్తున్న నేపథ్యంలో రోజుకు 3 నుంచి 4-5 అడుగుల వరకు చేరుతుండటంతో కేవలం 12 అడుగుల దూరంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంది. కాబట్టి 2 రోజుల లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ ఎగువ ప్రాంతం నుంచి ఇదే వరద కంటిన్యూగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీటి సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా రేపు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఈ ప్రాజెక్టులకు పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.10 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 215 టీఎంసీలకు గాను 203 టీఎంసీలుగా ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీటి నిల్వ సామర్థ్యం కొనసాగుతుంది. ఇటు ఇన్ఫ్లోగా నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లోగా 1,49,000 ఇన్ఫ్లోగా వస్తుంది. ఇటు అవుట్ఫ్లోగా దాదాపుగా అదే స్థాయిలో కూడా నీటిని దిగువకు సాగర్ కు విడుదల చేస్తున్నారు. 2 విద్యుత్ ఉత్పాదన ద్వారా దాదాపుగా 67,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఇటు స్పిల్వే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి దాదాపుగా
54,000 క్యూసెక్లను స్పిల్వే ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 1,20,000 క్యూసెక్లు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతూ నీటి సామర్థ్యం కూడా పెరుగుతున్న క్రమంలో రేపటి వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. పైనుంచి ఇదే స్థాయిలో వస్తే మాత్రం ఇటు ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా సాగునీటిని ఆగస్టు 2న అధికారికంగా విడుదల చేస్తారంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముందస్తుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం వచ్చినప్పటికీ కుడి ఎడమ కాలువలకు సాగునీటికి నీటిని ముందే విడుదల చేయాలని రైతులు కోరినప్పటికీ ఆగస్టు 2వ తారీఖున ఈ 2 కాలువలకు సంబంధించి సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే రైతులు కూడా నార్మల్ సిద్ధం చేసుకోరు కాబట్టి మరో వారం రోజుల లోపే నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు సాగునీటిని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా గేట్లను ఎత్తేందుకు మాత్రం అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కూడా ఆగస్టు నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. కేవలం గత ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 రోజుల పాటు వచ్చినటువంటి వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. దీంతో 10 రోజుల లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఈసారి ఈ సీజన్ లో గత 25 రోజులుగా వస్తున్నటువంటి వరద ప్రవాహం కానీ తక్కువ వస్తున్న నేపథ్యంలో మెల్లమెల్లగా నీటి ప్రవాహం అయితే పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రస్తుతం అయితే 590 అడుగులకు గాను 577.60 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో 12 అడుగుల దూరంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపటి వరకు నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఇదే నీటి ప్రవాహం వరద ప్రవాహం కొనసాగితే మాత్రం రేపు వరకు పూర్తి స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉంది. కాబట్టి గేట్లనైతే తెరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. జనజ అంటే ముఖ్యంగా అదేవిధంగా 10వ గేటు పరిస్థితి ఏంటి? అంటే అది నీటి మట్టం పెరిగితే ఆ గేటు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా? నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్పిల్వే కావచ్చు, ఇటు ట్రస్ట్ గేట్లకు సంబంధించి కూడా కొంత ట్రస్ట్ గేట్ల నుంచి అయితే వాటర్ లీకేజ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా 8 గేట్లకు సంబంధించి కూడా ఇప్పటికే లీకేజ్ అవుతుంది. దాదాపుగా 100 క్యూసెక్లకు పైగా ఈ లీకేజ్ ద్వారా కిందికి వెళ్తున్నట్టుగా కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఎప్పుడైనా కూడా ప్రాజెక్టుకు సంబంధించి మే నెలలో ఈ క్రస్ట్ గేట్లకు సంబంధించి గ్రీసింగ్ చేయడం గాని, రబ్బర్లు బిగించడం గాని, ఇటు చైన్లకు సంబంధించి కూడా ట్రయల్ వేయడం గాని ఇవన్నీ కూడా మే నెలలోనే ట్రయల్ ఇవన్నీ కూడా చేస్తారు. అయితే ఎందుకంటే ఆ సమయంలో నీటి మట్టం అనేది కిందికి ఉంటుంది, క్రస్ట్ గేట్ల కంటే కిందికి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ మరమ్మతులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటు స్పిల్వేకి సంబంధించి కూడా పెద్ద గోయిలు అంటే దాదాపుగా 2 నుంచి 3 ఫీట్ల లోపు గోయిలు కూడా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఈ గేట్లు ఎత్తిన సమయంలో పైనుంచి కింది దాకా వరద వెళ్ళినప్పుడు కింద ఈ గోతులు అనేవి ఏర్పడడం జరిగింది. అయితే వీటి మరమ్మతులు అనేది ప్రతి ఏడాది మరమ్మతుల విషయంలో అధికారులు ప్రభుత్వానికి అంచనా వేసి పంపుతున్నప్పటికీ థ్యాంక్ యూ జానయ్య.